రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొరువులు తీరేలా కనిపించడం లేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఇక ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాత ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చూస్తాము అని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టారు. ఆ వెంటనే జూలై 1న డీఎస్సీ ప్రకటించాలి అని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి సెలవులు అనంతరం జూన్ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ 5 నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయితే సన్నద్దతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారని, ఆ మేరకు 3 నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇక అక్టోబర్ 6న డీఎస్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తి చేసింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కు మరోసారి బ్రేక్ పడింది. వర్గీకరణ సిఫార్సుల కోసం ఏకసభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనను ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు. గతంలో ఎప్పుడూ ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు. అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ కావడంతో మరింత సమయం అవసరం. సీఎం తొలి సంతకం పెట్టినప్పటి నుంచి బీఈడీ చదివిన నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు టెట్ నిర్వహించినా కనీసం 4 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో ఆశావహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందో అని వారంతా ఆతృతగా ఉన్నారు. కానీ వివిధ కారణాలతో డీఎస్సీ వాయిదా పడుతూ వస్తుంది. బడుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది. ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలలోనూ అదనపు టీచర్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా బడుల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనుంది. బడులు తెరిచే నాటికి కొత్త పాఠశాలల వ్యవస్థ అమల్లోకి వస్తే టీచర్ల అవసరం కూడా మరింత పెరుగుతోంది.